నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో 46,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి. కత్రా నుంచి కశ్మీర్కు వందే భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని. రైల్లో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించిన మోదీ. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరన్న మోదీ. ఆపరేషన్ సింధూర్ ఆత్మనిర్భర్ భారత్ శక్తిని చాటిందని వెల్లడి. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. బయోడైవర్సిటీ గార్డెన్స్ లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన నిర్మలా సీతారామన్. వెలగపూడి సచివాలయంలో నీతి ఆయోగ్ అధికారులతో విశాఖ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష. ఇక వార్తల్లోని వివరాలు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న దేశం ఇప్పుడు రైల్వే నెట్వర్క్తో అనుసంధానించబడిందని, దేశ ప్రజలు ఎక్కడి నుండి ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణించేందుకు మెరుగైన సౌకర్యాలను పూర్తి స్థాయిలో ఏర్పరచుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కట్రా నుంచి కశ్మీర్కు వందే భారత్ రైలు ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లైన్ ప్రాజెక్టు సాధికారత కలిగిన జమ్మూ కాశ్మీర్కు చిహ్నంగా పేర్కొన్నారు. చినాబ్ అంజీ వంతెనలు జమ్మూ కాశ్మీర్కు శ్రేయస్సు ద్వారాలుగా పనిచేస్తాయని నొక్కి చెప్పారు. ఉగ్రవాదానికి భారతదేశం తలొగ్గదని, అనేక కశ్మీరీ కుటుంబాలకు జీవనోపాధిని అందించే పర్యాటక రంగాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ పహల్గాంలో దాడి చేసిందని, ఆపరేషన్ సింధూర్ పేరు విన్నప్పుడల్లా ఆ దేశానికి తన అవమానకరమైన ఓటమిని గుర్తు తెస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్ ఆత్మనిర్భర్ భారత్ శక్తిని చూపించిందని, ప్రపంచం భారత రక్షణ, పర్యావరణ వ్యవస్థను చర్చిస్తోందని మోదీ అన్నారు. कश्मीर के मेहनत कश लोगों की कमाई को रोकना था। इसलिए पाकिस्तान ने टूरिस्ट पर हमला किया। वो टूरिज्म जो बीते 4-5 साल में लगातार बढ़ रहा था, हर साल यहां रिकॉर्ड संख्या में टूरिस्ट आ रहे थे। जिस टूरिज्म से जम्मू कश्मीर के गरीबों के घर चलते हैं, उसको पाकिस्तान ने निशाना बनाया। पाकिस्तान की साजिश इन सबको तबाह करने की थी। आतंकियों को चुनौती देने वाला नौजवान आदिल, वो भी तो वहां मेहनत मजदूरी करने गया था, लेकिन अपने परिवार की देखरेख कर सके इसलिए मेहनत कर रहा था। आतंकियों ने उस आदिल को भी मार दिया। साथियों, पाकिस्तान की साजिश के खिलाफ जिस प्रकार जम्मू कश्मीर के लोग उठ खड़े हुए हैं, जम्मू कश्मीर के अवाम ने इस बार जो ताकत दिखाई है, ये सिर्फ पाकिस्तान नहीं, दुनिया भर की आतंकवादी मानसिकता को जम्मू कश्मीर के लोग. కత్రా నుంచి కశ్మీర్కు వందే భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని ఆ రైలులో విద్యార్థులతో కలిసి ప్రయాణించారు. వారితో ముచ్చటించారు. దేశ సరిహద్దులను అత్యంత వేగంగా అందుకోగలమని విద్యార్థులతో అన్నారు. అనంతరం చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో పాల్గొన్న ఉద్యోగులు, కార్మికులను ప్రధాని కలిశారు. దేశ ప్రగతిలో భాగస్వామ్యం అయ్యారని వారిని అభినందించారు. तो काफी लोग हैं। वंदे भारत वाले तो सबके सब पहली बार होंगे।
जो हमसे टकराएगा वो चूर चूर हो जाएगा, इस मिट्टी को छूने वाला मिट्टी में मिल जाएगा। मैं घर घर में इनकलाब की आग लगाने आया हूँ, हे भारत के राम जगो मैं तुम्हें जगाने आया हूँ। वाह, जो वंदे भारत है कटरा से बनिहाल तक चलेगी, ये बहुत अच्छी बात है और हमें मौका मिला यहाँ बैठने का। हमने कभी सोचा नहीं था कि हमारा ड्रीम पूरा होगा, आज वो पूरा होने जा रहा है। फिर आपने इस कटरा की पावन भूमि को क्यों चुना कि आप इस वंदे भारत को इसी जगह? बड़ा ऐसा है श्रीनगर तक, और हम बचपन से सुनते आए कश्मीर से कन्याकुमारी, तो रेलवे से भी तो जुड़ना चाहिए ना। तो ये यहाँ का ग्रामीण लोग गाते हैं इस गीत को। कश्मीरी सॉन्ग है। सर, जब आप छोटे होते थे तो आपके जीवन का लक्ष्य क्या था? आप क्या प्राप्त? कोई लक्ष्य नहीं था, देश के लिए जीना बस, और कुछ नहीं। सर, हम पढ़ने लगते हैं, हमें नींद आ जाती है, आप इतना काम करते हो देश के लिए, आपको नींद नहीं आती? नींद तो हमारे लिए अवेलेबल। देखिए बेटा, नींद आना बुरा नहीं है। अभी जो विज्ञान कह रहा है कि कितना ही काम क्यों न हो, कितना ही तनाव क्यों न हो, लेकिन 6-7 घंटे सोना ही चाहिए, और बहुत ही ఎన్నో ఏళ్ల నాటి కళ నేటితో సాకారమైంది. ప్రపంచంలోని ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చిన్నాబువుక్కు వంతెన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. కట్రా నుండి కశ్మీర్కు వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. పువ్వులు, త్రివర్ణ రంగులతో అలంకరించిన వంతెన్ను ప్రారంభించిన ప్రధాని త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని సగర్వంగా చిన్నాబు వంతెన మీద నడిచారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా చిన్నాబు వంతెన దగ్గరికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ పరిసర ప్రాంతాన్ని పరిశీలిస్తూ వంతెన నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించారు. ప్రపంచంలోనే ఎత్తైన ఈ చిన్నాబు వంతెన మీద కాసేపు నడిచి వ్యూ పాయింట్ను వీక్షిస్తూ కొంచెం సేపు అక్కడే గడిపారు. వంతెన వివరాలను అధికారులు ప్రధానికి వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటెక్స్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి డెడికేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ గార్డెన్స్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలో నీరు తక్కువగా ఉండే రాజస్థాన్లోని జైసల్మర్, గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాల్లోని కూరగాయలు, పండ్లు విదేశాలకు ఎగుమతి చేయడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. అదే తరహాలో వర్షపాతం తక్కువగా ఉన్న అనంతపురం, శ్రీ సత్యసాయి వంటి జిల్లాల్లో వాతావరణానికి అనుకూలంగా బ్రతకగలిగే మొక్కలను నాటి తక్కువ నీటి ఖర్చుతో అనతి కాలంలో ఎక్కువ మొక్కలను పెంచేందుకు దోహదపడే బాయావకి అనే జపనీస్ టెక్నాలజీతో జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నాసిన్లోని ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ఎండిన గాలి, దాంట్లో తేమ ఉండదు, రైటా? తేమ లేని గాలి రావడం వల్ల ఇంకా నీళ్ళని పైకి తీసుకొచ్చేస్తుంది, భూమిలో నీళ్ళు ఉండదు. సో అనంతపురం ఒక రకంగా ఎడారి అయిపోతుంది. తెలుసు కదా మీ అందరికీ. రాజస్థాన్లో జైసాల్మీర్ను ఒక జిల్లా ఉంది, అది ఎడారి, కంప్లీట్ ఎడారి. కానీ అక్కడను అట్లాగే కచ్ అని గుజరాత్లో ఒక డిస్ట్రిక్ట్ ఉంది. గుజరాత్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కూడా
ఎడారియే, కానీ సముద్రం దగ్గర ఉంది కాబట్టి సముద్ర నీళ్ళంతా కూడా లోపల వచ్చి అక్కడ ఉప్పు నీళ్ళు అయిపోయింది. అక్కడ ఉప్పు తయారు చేస్తారు. ఆ 2 జిల్లాలు కూడా ఇవాళ వ్యవసాయంలో పళ్ళు కాయగూరలు తయారు చేయడంలో 2032 నాటికి విశాఖ జిల్లా $120 బిలియన్ల ఆర్థిక భాగస్వామ్యాన్ని కలిగి ఉండే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ వృద్ధి ఇంజిన్గా విశాఖ ఆర్థిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాబోయే 7 సంవత్సరాల్లో విశాఖను ముంబై తరహాలో రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. వెలగపూడి సచివాలయంలో నీతి ఆయోగ్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి విశాఖపట్నం ఆర్థిక ప్రాంత అభివృద్ధిపై చర్చించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏఎస్ఆర్, మన్యం జిల్లాలను కీలకంగా గుర్తించారు. మూలపేట నుండి కాకినాడ వరకు బీచ్ రోడ్డు అభివృద్ధి, 20 లక్షల మందికి ఇంటి నుండి పని అవకాశాలు కల్పించే విధంగా చర్చలు జరిపారు. విశాఖ ప్రాంతంలో 2032 నాటికి 20 నుండి 24 లక్షల ఉద్యోగాలను సృష్టించగలదని, ఇది రాష్ట్ర భవిష్యత్తు వృద్ధికి కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనాథ బాలల సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశు గృహం, బాల సదనంలోని ఆధునీకరించిన నూతనంగా ఏర్పాటు చేసిన క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్, సిక్ రూమ్లను మంత్రి ప్రారంభించారు. చిల్డ్రన్స్ హోంలోని పిల్లలతో ముచ్చటించారు. దత్తతకు సంబంధించిన విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనాథ బాలల హక్కులను కాపాడడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గుండు శంకర్, మహిళా శిశు అభివృద్ధి శాఖ పీడీ బి శాంతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం 11 నెలల్లో ఎంతో ప్రగతిని సాధించిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో లోకేష్ చర్చించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక 9,20,000 కోట్ల రూపాయల విలువైన 78 భారీ పరిశ్రమల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉండవల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కోకో పాలసీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడైనా సరే పంటలకి గిట్టుబాటు ధర విషయంలో ఇటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఈ విధంగా ఇంటర్ఫీర్ అయి రైతుకి నష్టం లేకుండా గిట్టుబాటు ధర ఇచ్చి పంటలు కొన్నటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో మాటలు చెప్పడం తప్ప 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేసిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్లో కారణాలు కావచ్చు, దేశంలో ఉత్పత్తుల కారణాలు కావచ్చు, ఒక 2-3 వెరైటీసు గత 10 సంవత్సరాల్లో 1 సంవత్సరము 2 సంవత్సరాలు అత్యధిక ధరలు వస్తే ఆ ధరలేదో మేమున్నప్పుడే వచ్చాయి, ఈరోజు తగ్గిపోయాయని చెప్పి యాతన చేయడం తప్ప 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం క్లోజ్గా ప్రతి కమిటీ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆగు, ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది.
ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ ప్రాంతానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చే విధంగా బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర పేర్కొన్నారు. ఇందులో భాగంగా జాతీయ స్థాయి కయాకింగ్ పోటీలను, బీచ్ కబడ్డీ, హెలి రైడ్, ప్యారాగ్లైడింగ్ క్రీడలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లూరు రవీంద్ర మాట్లాడుతూ ఈ పోటీలలో 29 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. 4 రోజుల పాటు ఇంకా 3 రోజులు ఉంది. ఈ రోజు రేపు కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి మన పల్లెటూరు వాతావరణం కానీ, మన కల్చర్ సంబంధించి కానీ, తెలుగువారు తెలంగాణ ఆంధ్రాకి సంబంధించినటువంటి కల్చర్ని, అలాగే భారతీయులు అందరూ కూడా ఆస్వాదించే ఫుడ్ వెరైటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని, డిఎస్సి నోటిఫికేషన్తో 16,300 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. దాదాపు 22,000 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తున్నామని, పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామన్నారు. పరిపాలన గత సంవత్సరం అప్పచెప్పినప్పుడు ఒక దయనీయ స్థితి ప్రభుత్వానికి ఉంది. సుమారు 10 లక్షల కోట్ల అప్పు ఉంటుంది. అప్పు కన్నా ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించే పరిస్థితి మొత్తం ప్రపంచం అంతా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనే బ్రాండ్ని కూనీ చేసి పెట్టుబడులు అనేవాళ్ళు ఇక్కడ రావడానికి కూడా భయపడే పరిస్థితి గత పాలకులు చేశారు. కేవలం అప్పు చేసి పరిపాలన చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిపాలన అభివృద్ధి చేయాలి, సంక్షేమం ఇవ్వాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్లో 2వ రోజు ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగుతున్నాయి. సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చి పోటీలను తిలకిస్తున్నారు. మరోపక్క సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరిస్తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర పోటీలను తిలకించారు. బీచ్ ఫెస్టివల్లో భాగంగా 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలలో 17 రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో మొదటి 14 ఏళ్ల బాలుర 500 మీటర్ల కయాకింగ్ విభాగంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సౌరభ్ సాహు, తమిళనాడుకు చెందిన రియాజ్ ఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్ వరుసగా 3 స్థానాలను కైవసం చేసుకోగా, బాలికల 14 ఏళ్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన చరితశ్రీ, మహారాష్ట్రకు చెందిన సాయి కృష్ణజ, ఆంధ్రప్రదేశ్కు చెందిన వర్షిత వరుస 3 స్థానాలు కైవసం చేసుకున్నారు. శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లను నిలిపివేసి అలిపిరి వద్ద జారీ చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శన టోకెన్ల జారీ కేంద్రాన్ని ఈవో పరిశీలించి భక్తులతో స్వయంగా మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దివ్య దర్శన కౌంటర్ల వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించామన్నారు. అలిపిరి వద్ద టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి మెట్టు వద్ద వరకు ఉచిత బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తోతాపురి మామిడికి 12,000 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని, ప్రాసెసింగ్ కంపెనీలకు మామిడి సరఫరాపై పర్యవేక్షణ అవసరమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులో తోతాపురి మామిడి ప్రాసెసింగ్ కంపెనీలు తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తోతాపురి రైతులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం జరిగిందని, దీనిని పూర్తి స్థాయిలో రైతులకు మేలు జరిగేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయన్నారు. గవర్నమెంట్ ఇస్తారు అంటే ఒక కేజీకి 12 రూపాయలు రైతులకు రావాలి. ఓకే, దిస్ ఈజ్ ఏ గవర్నమెంట్ డిసిజన్ అండ్ అగ్రీడ్ బై ద ప్రొసెసర్. ఇది నేను నాట్ అవుట్ చేయ లాస్ట్ వర్డ్ అగ్రీడ్ బై ప్రొసెసర్. వాళ్ళకి ఇవ్వడం నో చెప్పడానికి ఏమైనా హక్కు లేదు. సో సుమారుగా యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని, ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. నర్సాపురం జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి మాధవరెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను ముచ్చటగా మూడవసారి సవరించింది. ఈసారి రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు వెల్లడించారు. తాజా తగ్గింపుతో రెపో రేటు 6% నుండి 5.50% తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లోనూ కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంక్ 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలోని కరైకల్ దగ్గరలోని తిరునల్లూరులో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతగాంచిన శ్రీ దర్భనేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవం కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివార్ల ఊరేగింపు జరిగింది. పశువుల పేడతో పంటలకు ఎరువులు చేసుకుని సేంద్రియ వ్యవసాయాన్ని చేయటమే కాదు, స్వయం ఉపాధిని సాధించవచ్చని నిరూపిస్తోంది జార్ఖండ్కు చెందిన రాష్ట్రీయ జార్ఖండ్ సేవా సంస్థాన్ సంస్థ. ఆవు పేడతో తయారు చేసే ఉత్పత్తులతో ఎలా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. రసాయనాలకు దూరంగా ఉంటూ ప్రకృతి వ్యవసాయంపై రైతులు మరలుతున్నారు. పశువుల పేడతో పంటలకు ఎరువులు చేసుకుని సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు. పేడతోనూ ఉపాధి అవకాశాన్ని అందిపుచ్చుకుంది జార్ఖండ్ కు చెందిన రాష్ట్రీయ జార్ఖండ్ సేవా సంస్థాన్ సంస్థ. కోడెర్మా సద్గావాన్ బాక్రాలోని పెహల్వాన్ ఆశ్రమంలో ఆవు పేడతో తయారు చేసే ఉత్పత్తులతో ఆర్థిక స్వావలంబన సాధించింది ఈ సంస్థ. ఆవు పేడను ఉపయోగించి వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ వారు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా పర్యావరణ హితానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ ఆశ్రమంలోని మహిళలు ఉత్పత్తుల నిర్వహణను సమర్థవంతంగా చేపడుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. స్వచ్ఛమైన ఈ ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి కావడంతో మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుంది. సాధారణంగా ఒక ఆవు పాలు ఇవ్వడం మానేసినప్పుడు, వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు నిర్వాహకులు వాటిని కబేళాలకు పంపిస్తారు. కానీ ఈ సంస్థ అటువంటి ఆవులను చేరదీసి వాటిని సంరక్షించడమే కాకుండా ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. दूध कप के लिए है मेरा गोबर, सबसे ज्यादा फोकस तो अभी गोबर पे हम लोग कर रहे हैं। तो गोबर से हम लोग दूध कप तैयार करते हैं, इसमें मिलाते हैं हम लोग मैदा लकड़ी जो पाउडर होता है वो लकड़ी का पाउडर मिलाते हैं और गाय का गोबर रहता है और जैसे कपूर होता है पूजा सामग्री, तो वो दूध कप के लिए उसमें मिक्स करके हम लोग दूध कप
के लिए तैयार करते हैं। ఈ ఉత్పత్తుల తయారీకి ముందు గుజరాత్లో వీరు శిక్షణ పొందారు. శిక్షణ పొందిన 15 మంది మహిళలు ప్రస్తుతం దీపాలు, ధూపం, కడ్డీలతో పాటు దేవతామూర్తుల విగ్రహాలను తయారు చేస్తున్నారు. ये गोबर क्राफ्ट पर जो हम बल दे रहे हैं, इसका मुख्य उद्देश्य है जो पशु बूढ़े हो जाते हैं उन्हें लोग रोड पर छोड़ देते हैं मरने के लिए या बुचड़ खाना भेज दिया जाता है। वैसे पशु के बारे में हम इस गोबर क्राफ्ट से सभी को ये संवाद देना चाहते हैं कि जितना अधिक आप दूध से कमा सकते हैं उससे कई एक गुना गोबर और गौमूत्र से कमा सकते हैं। ఈ మిశ్రమం ఆధారంగానే రానున్న రోజుల్లో దేవతామూర్తుల విగ్రహాలతో పాటు ఇతర ఉత్పత్తుల తయారీని చేపట్టనున్నారు. పర్యావరణ హితమైనవి తక్కువ ధరకు లభించడంతో పేడ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. హైదరాబాద్కు చెందిన 16 ఏళ్ల పడకంటి విశ్వనాథ్ కార్తికేయ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి భారతీయ అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. చిన్నప్పటి నుండే పర్వతారోహణపై ఆసక్తి ఉన్న కార్తికేయ 15 ఏళ్లకే 3 ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. 24 గంటల్లో యూరప్లోని ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. భారత ఆర్మీకి చెందిన 11 మంది సైనికులు ఉత్తరాఖండ్లోని కుమావున్ సెక్టార్ ప్రాంతంలోని దట్టమైన అడవులు మార్గాల్లో మోటార్ సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ బైక్ యాత్రకు 8వ ఇంజనీరింగ్ రెజిమెంట్కు చెందిన మహిళా అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అదితి మిశ్రా నేతృత్వం వహించారు. ఈ బృందం 9 రోజుల పాటు 1100 కిలోమీటర్ల క్లిష్టమైన మార్గాల్లో ప్రయాణించనుంది. ఈ యాత్ర ప్రధానంగా అతి దూర ప్రాంత గ్రామాలకు చేరుకోవడం, పూర్వ సైనికులతో సమావేశమవడం, యువతలో దేశభక్తిని పెంచడం, యువతను సైన్యంలో చేరే ప్రేరణను కల్పించడం లక్ష్యంగా కొనసాగుతుంది. Regiment is doing such a thing, and we are going to the regions of the Uttarakhand, Kumaon region, and we are hoping for a stunning landscape and going and interact. వేసవి కాలంలో వచ్చే మధుర ఫలాల్లో ముఖ్యమైనది మామిడి పంట. ఎంత రుచిగా ఉన్నప్పటికీ మామిడి పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండకపోవడం ఒక సమస్యగా మారుతుంది. దీనికి వెస్ట్ బెంగాల్ నదియాలోని విధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ పరిశోధకులు పరిష్కారాన్ని కనుగొన్నారు. రేడియో ధార్మిక గామ కిరణాలను ఉపయోగించి హింసగర్ జాతి మామిడి షెల్ఫ్ లైఫ్ కనీసం 20 రోజులు పెంచవచ్చని, లక్ష్మణ్ భోగ్ జాతి మామిడి షెల్ఫ్ లైఫ్ 35 రోజులు పెంచవచ్చని పరిశోధనలో తేల్చి చెప్పారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అశోక్ కుమార్ పాత్ర మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల దీర్ఘకాలిక అవిశ్రాంత ప్రయత్నాలు చివరకు విజయం సాధించాయన్నారు. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాగల 2 రోజుల్లో సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఈరోజు విజయనగరం, మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.